గత జన్మల అలవాట్లు మననిప్పుడు ప్రభావితం చేస్తాయి. సాహితీ ప్రియుల కుటుంబంలో సాహిత్యమంటే బొత్తిగా కిట్టని కుర్రవాడు ఒకడు కనిపించడం అసాధారణం కాదు. అతడు సాహితీ ప్రియుల సహవాసంలో పెరిగినప్పటికీ అతడికి అదంటే ఇష్టం ఉండదు. ఎందుకని? పరిసరం, వారసత్వం అని మనం సామాన్యంగా చెప్పే తీరులో దీన్ని వివరించలేం. ఈ కారణాలకి ఆవల పునర్జన్మ ఉంది. మనం ఒక ప్రత్యేకమైన కుటుంబంలో ఎందుకు పుడతామంటే కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి. కానీ ఒక ఇంట్లో ప్రతి ఒక్కరూ వేరువేరు ప్రత్యేకమైన ఆత్మలు. ప్రతి ఒక్కరూ తమ గత జన్మల నుంచి కొన్ని ప్రత్యేకమైన విశిష్ట లక్షణాలను తమతో తెచ్చుకున్నారు. కాబట్టి కొన్ని శారీరకమైన వారసత్వపు పోలికలు కుటుంబంలోని వారికి తప్పకుండా ఉంటాయి. అయినప్పటికీ శీలానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ వేరుగా ఉంటారు. ఒక మనిషి తన పూర్వ కర్మలను అనుసరించి ఒక ప్రత్యేకమైన కుటుంబంలో ఒక నిర్దిష్టమైన సామాజిక, జాతీయ పరిస్థితులలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పుడతాడు. కాబట్టి మానవుడు తన విధికి తానే కర్త. ఈ జన్మలో ఒకటి ముఖ్యమైన ఆసక్తులను, అలవాట్లను పరిశీలిస్తే అతడు వచ్చే జన్మలో ఏం కాబోతున్నాడో ఇంచుమించుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.